ఆ విషయంలో సక్సెస్ అయ్యారని నేను చెప్పాలి. ఎందుకంటే మనకి జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీ మొత్తం సీసీ కెమెరాలు పెట్టారు. ఈరోజు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ సుజనా చౌదరి గారు సుమారుగా ఆయన కాన్స్టిట్యున్సీ వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఆయన కాన్స్టిట్యున్సీలో సుమారుగా అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డారు. ఇక్కడ సుమారుగా 200 సీసీ కెమెరాస్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా మానిటరింగ్, ఇందాక నేను ఒక దగ్గర విన్నాను మన వాళ్ళు చెప్తా ఉంటే, ఈవెన్ మనకి ఎక్కడైనా లాక్ చేసిన హౌస్కి కూడా వాళ్ళు కెమెరా ఫిట్ చేసి ఆ మానిటరింగ్ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నారు. అంటే దొంగతనాలు కూడా జరగకుండా. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ నేరం జరిగినా కూడా వితిన్ 24 అవర్స్లో పట్టుకోగలుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆ ఇన్విజిబుల్ పోలీసింగ్ ద్వారానే. ఈవెన్ డ్రోన్, వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒక డ్రోన్ రోజు కూడా ఈ పరిధిలో తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, ఒక పక్క పబ్లిక్కి రక్షణ కల్పిస్తున్నామని వాళ్ళకి భరోసా కల్పించడం ఒక పక్క అయితే, ఇంకో పక్క నేరస్తులు చేసే వాళ్ళు కూడా కొంచెం అది తగ్గుతుంది, తగ్గుముఖం పట్టాలి, మిమ్మల్ని ఎవరు కూడా వదిలిపెట్టారని చెప్పడానికి చాలా క్లియర్గా ఇవన్నీ కూడా చెప్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలోనే మీరు అందరూ చూసారండి, రాష్ట్రం మొత్తం మీద సీసీ కెమెరాలు మేము 1,00,000 టార్గెట్ పెట్టుకున్నాం. 1,00,000 టార్గెట్కి దిశగా ముందుకెళ్తున్నాం. హార్డ్లీ ఇంకో 20-30% కనుక అది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఈగల ద్వారా మన గాంజాని కూడా అరికట్టేదానికి ఈగలు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.